పీపుల్ విత్ ఎక్సెప్షనల్ టాలెంట్, వీడు సూపర్, ఆర్ట్స్ లో స్పెషల్, ఇలాంటి వాళ్ళందరికీ అమెరికా O1B వీసాస్ ఇస్తుంది వీళ్ళకి. అయితే ఇప్పుడు అమెరికా O1B వీసాస్ ఎవరికి ఇస్తుందంటే ఓన్లీ ఫ్యాన్స్ మోడల్స్ కి, అదే విధంగా సోషల్ మీడియా కంటెంట్ లో లక్షల్లో ఫాలోవర్స్ ఉండి అండ్ డబ్బులు ఎక్కువ వస్తుంటాయి. ప్రీవియస్ టైంలో ఈ డెఫినేషన్ వచ్చేసరికి వాళ్ళకి O1B వీసాస్ ఎవరికి ఇస్తారంటే ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్, ఆర్ట్స్ లో కావచ్చు, లేకపోతే టీవీ షోస్ అయినా, కన్సర్ట్స్ అయినా, మ్యూజిక్ లో అయినా, ఇలా వాళ్ళ షోస్ ఉంటే ఓవర్ సోల్డ్ అయిపోయి అండ్ కమర్షియల్ సక్సెస్ ఉండి వాళ్ళకి డిఫరెంట్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వస్తాయి కదా టీవీ షోస్ లో, సినిమాస్ లో, ఇలాగా వాళ్ళకి O1B వీసాస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దగ్గర దగ్గర ఈ లాయర్స్ ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళ క్లయింట్స్ కి, ఆ క్లయింట్స్ లో 50% కంటే ఎక్కువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓన్లీ ఫ్యాన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారంట, మోడల్స్ వాళ్ళే ఉన్నారంట. డబ్బులు వస్తున్నాయి, ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి గవర్నమెంట్ కి O1B వీసాకి అప్లికేషన్ పెడితే పోస్ట్ కోవిడ్ నుంచి వీళ్ళందరికీ ఇచ్చేస్తుందంట O1B వీసాస్. అంటే షిఫ్ట్ ఎలా మారిపోయిందో, పారాడైమ్ ఎలా మారిపోయిందో చూడండి. ఇది ఇప్పుడు టాలెంట్, ఇది సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉంటే చాలు, ఇక ఏదైనా ఇచ్చేస్తారు అన్నట్టు అయిపోయింది. బేసికల్లీ ఏదైనా ఇచ్చేస్తారంటే బేసికల్లీ దే నీడ్ దట్ ఐడియల్లీ. అంటే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇమిగ్రేషన్ సక్సెస్ అనేది సోషల్ మీడియా వాళ్ళకే ఎక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే క్లయింట్స్ కింద అసలు ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ లైక్ సీ అండ్ ఎంజాయ్, ఓన్లీ ఫ్యాన్స్ వాళ్ళకి లక్షల్లో కోట్లల్లో వస్తున్నాయి డబ్బులు. అయితే ఇప్పుడు అసలు మోడల్స్ కి వాళ్ళు ఇప్పుడు సక్సెస్ఫుల్ కెరీర్ ఓన్లీ ఫ్యాన్స్ అయిపోయింది. సి హౌ ద కెరీర్ పారాడైమ్ ఇస్ చేంజింగ్ యాక్చువల్లీ. సో ఇది రీసెంట్ గా అమెరికాలో వాషింగ్టన్ టైమ్స్, ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, ఇట్లా ఇట్లా న్యూస్ వీక్, వీటిల్లో ఒక డిస్కషన్ అయింది Jan 5th 6th టైంలో. ఏంటంటే ఇలాంటి వాళ్ళకి అందరికి ఇస్తుంటే రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎలా వస్తాయి, వీళ్ళు ఓవర్కమ్ చేసేస్తారు కదా, వాళ్ళకంటే సక్సెస్ ఎక్కువ ఉంటే, బట్ రియల్ టాలెంట్, రియల్ ఆర్ట్ ఉన్న వాళ్ళు మిస్ అయిపోతున్నారు అని చెప్పి. సో వీ హ్యావ్ టు సీ అమెరికాకి అసలు ఏం కావాలో, ఎలాంటి వాళ్ళకి ఇస్తుందో. వాళ్ళకి మనం ఎన్ని మాట్లాడినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు వీసా అప్రూవ్ చేసే వాళ్ళ దగ్గర తగినన్ని రూల్స్ వచ్చి అప్డేట్ అయితే గానీ కరెక్ట్ ఇన్పుట్స్ రావు. అదే విధంగా కరెక్ట్ ఫిల్టరేషన్ అనేది జరగదు. ఎల్లండి రా బాబు, భారతదేశానికి వచ్చే వాళ్ళందరూ మంచి వాళ్ళు రావండి, ఎదవలు టెర్రరిస్టులు అసలు రావద్దు.